ఉన్నారు. ఎందుకంటే ఆమెకి పెళ్ళైన చాలా తక్కువ టైంలోనే భర్త చనిపోవటం, తర్వాత మనవరాలు చనిపోవటం, తర్వాత మేనల్లుడు చనిపోవటం, తర్వాత కొడుకు. అంటే ఆమెకి సర్వం కొడుకే అనమాట. సో, అతను లేకుండా ఎప్పుడు కూడా కాలు గూడా బయట పెట్టిన వ్యక్తి కాదు. అంత గొప్ప సింగర్. నిజంగా ఎలా ఉన్నారు, ఏంటి అనేది కొన్ని కోట్ల మంది మది కొట్టుకుంటుంది. ఆమెను ఒక్కసారి చూడాలి అసలు టీవీలో అయినా గాని. ఎందుకంటే తెలియాలి. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలీదు. ఆమె ఎప్పుడు కూడా మీడియాకి చాలా దూరంగా ఉంటారు. అసలు ఎందుకు దూరంగా ఉంటారు? అసలు రోషన్ అనే వ్యక్తి ఫోన్ చేయకపోతే నాకు అసలు తెలియదు. నేను రికార్డింగ్‌లో ఉన్నాననమాట. తెలీదా మీకు? ఇంత పెద్ద విషయం మీకు తెలీదా? నేనేమనుకున్నాను జానకి అనగానే ఓహో! జానకి గారేమో అనుకుని అక్కడే నాకు ఒకలాగా అయిపోయిందనమాట. కాదు సార్ జానకి గారి అబ్బాయి కృష్ణ గారు పోయారు, మురళీకృష్ణ పోయారు అంటే షాక్ అయిపోయాను నేను. దాంతో ఇంకే రికార్డింగ్ చేస్తాను. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాడిని కిట్టుని పిలుస్తాం మేము. ఇది మీరు అన్నట్టు మీరు చెప్పింది చాలా కరెక్ట్. జానకి గారికి అప్పుడప్పుడు మేము టక్కున ఫోన్ చేస్తాం. ఎందుకంటే స్క్రోలింగ్లో వస్తాయి. జానకి గారు చచ్చిపోయారనేసి తమిళ్ ఛానల్స్లో, తెలుగులో కూడా కొన్ని వస్తూ ఉంటాయి అనమాట. సడన్గా ఆవిడకి ఫోన్ చేస్తే వీడియో తీస్తాడు. ఆవిడకి ఫోన్ ఆవిడ దగ్గర ఉండదు. మీరు అన్నట్టు సర్వం వాడే వాడికి. రాము గారు పోయిన తర్వాత రాము గారు అంట జానకి రాము వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాం. అప్పుడు వాసు పిచ్చోడా ఇలాగా ఆవిడ, నేను ఒక 70 సార్లు చచ్చిపోయాను, ఇది 71 నేను ఎప్పుడు చచ్చిపోతాను కాచుకొని ఉన్నారనుకుంటాను, నేను చావకముందే చచ్చిపోయానని రాస్తూ ఉంటాను అందరూ అని ఆవిడ నవ్వుతూ చెప్పిందనమాట. చెన్నైలో ఉండేటప్పుడు మేము మాటి కలిసేవాళ్ళం. వెరీ బిగ్ హౌస్. అలాంటి ఆవిడకి ఉన్నంత పెద్ద ఇల్లు ఇండియాలో ఏ సింగర్కి లేదు. ఇండియాలో ఏ సింగర్కి లేదు. పెద్ద విల్లా అనమాట. వీళ్ళు ఉండేది మీ ఇద్దరు. భర్త మామూలు ఒక ఇంట్లో టీనగర్లో, చెన్నైలో టీనగర్లో ఉన్న ఇంట్లో ఉన్నప్పుడే పోయారు. అతను గిటార్ వాయిస్తాడు, పాడతాడు. ఆయన వెస్టర్న్ అనమాట. అతను అతిగారంగా పెరిగాడు. ఓన్లీ సన్ను. అసలు బాధ్యతలు అంటే ఏంటో తెలియదు మొదట్లో. రాముగారు పోయిన తర్వాత టోటల్ జానకి గారిని తల్లిలాగా, ఒక బిడ్డలాగా అతనే చూసుకుంటూ వచ్చాడు అనమాట ఇంతకాలం.